బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. అమ్మా, అమావాస్య రోజు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుడితే వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది? అంటే బాగుంటుందంటారా, బాగోదంటారా? అంటే కొన్ని అపోహలు ఉన్నాయి, మీరేం చెప్తారమ్మా? అమావాస్య అని ఇంగ్లీష్లో న్యూ మూన్ అంటారు. న్యూ మూన్. న్యూ మూన్ అంతే కదా. అంతే. అమావాస్య చాలా శుభంగా కూడా పరిగణిస్తారు తమిళులు. ఎందుకంటే మర్నాటి నుంచి చంద్రుడు పెరుగుతాడు, పౌర్ణమి మర్నాటి నుంచి తరుగుతాడు. అంటే కళలు పెరగటం మొదలయ్యేటటువంటి రోజు అమావాస్య. పైగా అమావాస్య నాడు సూర్యుడు చంద్రుడు ఇద్దరు సమస్థాయిలు ఒకళ్ళకొకళ్ళ దగ్గరగా ఉంటారు గనక మనస్సు మీద కూడా ఆత్మకారకుడైనటువంటి సూర్యుడి యొక్క ప్రభావం చాలా ఉంటుంది. అంచేత సాధకులకి వాళ్ళకి అమావాస్య నాడు చాలా గొప్పగా సాధన చేసుకుంటారు. అందుకే పూర్వకాలంలో ఒక్క అమావాస్య నాడు మాత్రమే గురుకులాలకి సెలవు ఉండేది సాధన చేసుకోవడానికి వీలుగా. ఆ మర్నాడు అనధ్యయన దినం అని చెప్పి చదువు ఉండేది కాదు, పాడ్యమి నాడు. సరే, ఇంతే సంవత్సరానికి నెలకి 2 రోజులు సెలవులు, ఆదివారాల సెలవులన్నా మనకి పూర్వం ఉండేవి కాదు. అయితే ఈరోజు పుట్టినట్టయితే, మగపిల్లవాడు పుట్టినట్టయితే అయితే దొంగ గాని లేకపోతే సన్యాసి గాని అవుతాడు అంటారు. అంటే ప్రతిదానికి కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా. అహంకారం, ఆత్మవిశ్వాసం మితిమీరితే అహంకారం అయినట్టు, వినయం మితిమీరితే చాతకాంతనమైనట్టు, చచ్చుమొహం అయిపోయినట్టు, అలాగే ఈ రెండు కూడా స్వల్పం తేడాతో ఉంటాయి. అయితే సన్యాసి కానీ, సన్యాసి అయ్యాడు అంటే లోకంలో అందరి చేత నమస్కరించబడతాడు. దొంగ అయ్యాడంటే రాచమర్యాదలు పొందుతాడు. ఇక్కడ అక్కడ కూడా రాచమర్యాదలు పొందడమే లెక్క. ఎట్లా అన్నది వేరే విషయం. అది కానీ ఆడపిల్ల గనక అయినట్టయితే అమ్మాయి చాలా అదృష్టవంతురాలని మహాలక్ష్మి అవతారంగాను పరిగణించి చాలా నెత్తిన పెట్టుకుంటారమ్మా. అమావాస్య నాడు ఆడపిల్ల పుడితే, అమావాస్య నాడు పుట్టినటువంటి ఆడపిల్లలు చాలా అందంగా కళకళ్ళాడుతూ ఉంటారని కూడా చెప్తారు. కొంతమందిని గమనించి చూసినట్టయితే నాకు వాస్తవమే అనిపించింది. ఎందుకంటే చాలా అందంగా ఉంటారు. రూపురేఖలు గొప్పగా ఉండకపోవచ్చు, కానీ చూస్తే కళ కళ కళలాడుతూ అబ్బా ఎంత బాగున్నారో అనిపిస్తుంది. కళ్ళింతే ఉంటాయి, ముక్కింతే ఉంటుంది, నోరు పెద్దది ఉండొచ్చు, అందంగా ఉండకపోవచ్చు, కానీ చూడంగానే కళకళలాడుతూ ఆకర్షణీయంగా అనిపిస్తారు. ఈ ఆకర్షణ, ఈ లక్ష్మీ కళ అన్నది అమావాస్య నాడు పుట్టినటువంటి ఆడపిల్లల్లో ఉంటుంది అంటారు. దీనికి నిదర్శనం ఏమిటంటే మహాలక్ష్మి దీపావళి అమావాస్య నాడే పుట్టిందని. అందుకే కదా లక్ష్మీదేవి పూజ రోజు చేస్తారు. నిజం చెప్పాలంటే ఏ తిథి, ఏ రోజు, ఏ నక్షత్రం చెడ్డవి కాదు. కాకపోతే కొన్ని పనులకు కొన్ని బాగుంటాయి, కొన్ని పనులకు కొన్ని బాగుండవు. పగటిపూట పడుకోవడానికి బాగుండదు, రాత్రిపూట పని చేయడానికి బాగుండదు, అంతే తేడా. అంత చిన్న తేడా అన్నమాట. ఇంకా గొప్ప ఉదాహరణ చెప్తూ ఉండేవారు. జ్యోతిష్ శాస్త్రం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఫలితాల కోసం కాదు. నువ్వు 2 పనులు ఉన్నాయి నీకు, ఒకటి తూర్పు వైపుకి వెళ్ళేది, ఒకటి పడమటి వైపుకి వెళ్ళేది, 2 నడిచే వెళ్లాల్సిన పని ఉంది అన్నప్పుడు జ్యోతిష్ శాస్త్ర సహాయం తీసుకుంటే ఏం జరుగుతుంది? పడమటి వైపు వెళ్ళేది పొద్దున పెట్టుకుంటావు, అంచేత నీ మొహానికి ఎండపడదు. తూర్పు వైపు వెళ్ళేది సాయంత్రం పెట్టుకుంటావు, అప్పుడు కాస్త వీపుకి ఏమన్నా ఎండ పడుతుందేమో అని మొహానికి పడదు. అందువల్ల ఇటువంటి చిన్న చిన్న విషయాల సౌకర్యం కోసమే మనకి జ్యోతిష్ శాస్త్రం ఉందంటారు. అంతే తప్ప ఏ తిథి పనికిరాంది కాదు, ఏ నక్షత్రం పనికిరాంది కాదు, ఏ వారం పనికిరాంది కాదు. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఎక్కువ అనుకూలతని కలిగి ఉంటుందనే తప్ప మరొక కారణం కాదు. అమావాస్య నాడు పుడితే ఆడపిల్ల చక్కగా లక్ష్మిలాగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఆ అమ్మాయికి వైభోగం ఉంటుంది. పైగా ఉన్నంతలో ధనవంతులు కావచ్చు, మామూలు కుటుంబాలు కావచ్చు, కోటీశ్వరులు కావచ్చు, కానీ అయినా సరే అసలు భోగం అనుభవిస్తుంది అమ్మాయి. ఉన్నంతలో ఆనందంగానే తాను అనుకున్నది ఏది కావాలంటే అటువంటి సుఖాన్ని పొందడానికి ఆవిడకు అనుకూలంగా ఉంటుంది అని
కొంతమంది అమావాస్య నాడు పుట్టిన వాళ్ళని నేను ఈ దృష్టికోణంతో పరిశీలించి చూసా. నిజమే అనిపించింది. నాకేమీ పెద్దగా జ్యోతిష్ శాస్త్రంలో పాండిత్యం లేదు, కానీ ఈ మాట లోకంలో ఉంది కదా అని ఒక 4 ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు అమావాస్య నాడు పుట్టినటువంటి ఆడవాళ్ళు. వాళ్ళు పొందుతున్నటువంటి భోగాలు చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. అందరూ ఒకే స్థాయి వాళ్ళు కాదు. ఒకళ్ళు పెద్ద పదవిలో ఉన్నటువంటి ఆయన భార్య అయితే, ఒక ఆవిడ అసలు భర్త ఏమీ చెయ్యడు గాని బాగా దండుకొచ్చి భార్యకి పెడతాడు, ఆవిడ కావచ్చు. ఇంకా ఒకళ్ళిద్దరున్నారు మామూలు సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబాల్లో వాళ్ళందరూ కూడా అసలు వాళ్ళు పొందుతున్న సుఖము భోగం చూస్తే మనకు అసూయ కలుగుతుంది. అంత హాయిగా జీవితాన్ని గడుపుతారు. అది నలుగురితో నాకు పరిచయం ఉంది. ఆ 4 ఉదాహరణగా నేను చెప్పగలుగుతున్నాను. సో దీన్ని బట్టి మీరు అంటే ఏది చెడ్డది కాదు, ఏది మంచిది కాదు, అంతే. ఒక్కొక్క దానికి పనికి వస్తుంది. ప్రతిదీ కూడా ఒకదానికి పనికొచ్చేది ఉంటుంది. అరిష్టమని దాని గురించి అది చెడ్డ రోజని, ఈ పనికి పనికిరాదని దాని ఫలితాలు చెడుగా ఉంటాయని అలా భావించాల్సిన అవసరం లేదు. ఏం లేదు, ఈ పని చేస్తే అనుకూలంగా లేదంతే. అది చేయకుండా ఉంటే ఇప్పుడు రాత్రి పూట సూదిపోయిందమ్మా, రాత్రి వెతికితే దొరుకుతుందా? దొరకదు. ఆగి రేపొద్దున వెతుక్కో అంతే. అంతకన్నా ఇప్పుడు వెతకూడదు, సూది వెతకడానికి రాత్రి పనికిరాదని కాదు అర్థం. నువ్వు కొంచెం ఇబ్బంది పడతావు, అనుకూలంగా లేదు అని అంతే. వెలుగుంటే తేలిగ్గా దొరుకుతుంది, అంతకన్నా ఇంకా పెద్ద విషయం. ఉదాహరణ చెప్పారు, ఎంత చక్కని ఉదాహరణ చెప్పారు. అంతే, అంతకన్నా ఏమీ కాదు. రైట్, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. నమస్కారం తల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.